అంటే పూర్వజన్మ సుకృతం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఐ మీన్ లైక్ మాట మాట అనుకోవడం, గొడవలు పడడం ఇవంతా దాని వల్లనే అంటారా? 100% అప్పుడు ఏంటంటే అంటే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం మనిషిగా 7 జన్మలు అన్నారు కదా! అంటే ఫస్ట్ జన్మ నుంచి ఇంపాక్ట్ ఉంటదా? లేకపోతే మేబీ క్రితం జన్మ నాకు పూర్వజన్మ మనిషిగా కాకుండా ఇంకేదైనా జంతువుగా పుట్టిన తర్వాత నేను మనిషిగా జంతువుగా పుట్టాననుకోండి. కాదమ్మా. ఒక్కసారి మనిషిగా అయిపోయిన తర్వాత అన్ని 7 సార్లు జన్మలు మానవ జన్మ వస్తుంది నీకు. హ్మ్. నువ్వు గత జన్మలో ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ఉన్నావు. నువ్వు లేడీ కింద పుట్టావు. హ్మ్. ఈ ఎవరితో ఒక అమ్మాయి ఆ మొగుడితో చాలా బాధపడుతున్నది. కారణం ఏంటనుకుంటున్నావు? ప్రీవియస్ జన్మలో అతను అబ్బాయి కింద పుట్టి నువ్వు వాడిని సినిమా చూపించు. అందుకని వాడు కరెక్ట్గా నీ మెగుడి కింద వచ్చి ఈ జన్మలో నీకు సినిమా చూపిస్తాడు. ఓహో! అంటే న్యూటన్స్ థర్డ్ లాంటి ఎవ్రీ రియాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు కూడా కక్ష పెట్టేసుకుని అలా చేశారని చెప్పేస్తా ఉంటే అది మళ్ళీ ఇంకో జన్మ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. అలా కాకుండా ఓకే. నువ్వు క్షమించి హ్మ్. హ్మ్. అక్కడితో బ్యాలెన్సింగ్ చేసుకుని ఫర్గివ్నెస్ అండ్ లవ్, క్షమించటం ప్రేమించటం మొదలు పెడితే ఆటోమేటిక్ కర్మ బ్యాలెన్సింగ్ అవుతుంది. అంటే కర్మ ఎక్కువైతే ఇంకో జన్మలు వస్తానే ఉంటాయి. బాగా పుణ్యం చేసుకున్నావు, అడవిలో ఋషుల కింద తపస్సు చేసుకుంటూ పుడతారు. కర్మ ఇన్బ్యాలెన్స్ అయిపోయి లోకి వెళ్ళిపోయింది. ముష్టోడి కింద కుష్టోడి కింద బాధలతో కష్టాలతో ఉంటావు. కర్మ బ్యాలెన్సింగ్ అయిపోయింది. నువ్వు ఎవేకన్ అయిపోయావు, నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయావు. క్యాటర్ నుంచి బటర్ఫ్లై ఎలా అయ్యావు, నువ్వు కూడా భగవంతుడిగా మారు. అక్కడితో నువ్వు అమ్మవారితో ఐక్యమైపోతావు. అందుకని ఈ కక్షలు ఇవన్నీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రేమించి క్షమించి ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్టెన్స్ చేసి ఏది జరిగినా నా మంచికే జరిగింది, పోలే నేనే తప్పు చేసి ఉంటాను అంటే కర్మని మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలంటే 4 రకాల వే చెప్పారు మళ్ళీ. ఒకటి సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపం ద్వారా 25% కర్మలు పోతాయి. సాధన ద్వారా అంటే నీ లోపల నువ్వు ట్రావెల్ చేయగలిగితే, ఇంటర్నల్ జర్నీ చేయగలిగితే 50% కర్మలు క్లియర్ అయిపోతాయి. సేవ, అందరికి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేయగలిగితే 70% కర్మలు క్లియర్ అయిపోతాయి. సంకీర్తన అంటే స్ప్రెడ్ చేస్తాం. ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్తాం. మీరు ఈ మాధ్యమం ద్వారా కొన్ని వందల మందికి రీచ్ అవుతుంది. ఎవరికైతే యోగం ఉందో వాళ్ళే వీడియోస్ వస్తారు, వాళ్ళు మాత్రమే రాగలుగుతారు, వాళ్ళు మాత్రమే 100% పాజిటివ్గా ఉండగలుగుతారు, వాళ్ళే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వగలుగుతారు. ఇది నమ్మను, ఇదంతా ఫేక్ అని వాళ్ళందరూ కష్టాలు పడుతూ ఉంటారు. అప్పుడు యోగం ఎవరికి ఉంటుంది? ఆలోచన విధానం. ఈ ఆలోచనే గ్రహాలు, అయ్యే కర్మలు. ఈ మైండ్ ఎక్కడితో కనెక్ట్ అయి ఉంటుంది? సోలార్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? ఇక్కడే మన గ్రహాలు ఉన్నాయి. ఇది బుధుడు, చాలా తెలివైన నువ్వు అంటారు. ఇది శుక్రుడు, శుక్రుడు అంటే ఫ్యామిలీ లైఫ్, బొట్టు పెట్టుకుంటారు. ఇది చంద్రుడు, వాడు మెంటలోడ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అంటారు. ఇక్కడ కుజుడు ఉంటాడు, లక్ అనమాట. ఇక్కడ రాహు ఉంటాడు, జ్ఞానం. శని, నెత్తికడ మీద శనిగారు ఉన్నాడు అంటారు. ఇక్కడ కేతు, ఇక్కడ స్పాట్లో దెబ్బ కొడితే చచ్చిపోతారు. ఇక్కడ మోక్షస్థానం ఇది కేతు. ఇది గురుడు, ఇక్కడ పెద్ద బ్రెయిన్ ఉంటుంది, ఇక్కడ చిన్న బ్రెయిన్ ఉంటుంది, హార్డ్ డిస్క్. ఈ చెవిలో చెప్తే గురోపదేశం అయిపోతుంది. పాత రోజులు ఈ చెవిలో గురోపదేశం చేసేవారు. ఇది సూర్యుడు. ఇయే గ్రహాలు, ఇయే ఆలోచనలు, ఇయే కర్మలు. ఒక మనిషి తన ఆలోచనతో ఐసీసీ మిలిటెంటే అందరినీ చంపేస్తున్నాడు. ఒక మనిషి తన ఆలోచనతో సైంటిస్టే అందరికీ మంచి చేస్తున్నాడు. అంటే ఈ గ్రహాలే ఆలోచనలు కాబట్టి దాన్ని బట్టే వాళ్ళ లైఫ్ డిజైన్ చేయబడి ఉంటుంది. అది నువ్వు మారిపోవాలంటే ఎలా మారిపోతావు? దానికి టూల్ కావాలి. ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ ఉంది నీ దగ్గర, నేను ఇక్కడ లొకేషన్ షేర్ చేశాను, ఈజీగా వచ్చేస్తాను, టూల్ ఉంది కాబట్టి. నేను ఒక ఇన్ఫర్మేషన్ పంపించాను, దీని ద్వారా నువ్వు వీడియో చూడగలవు, నీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ టూల్ లేకుండా నీకు అన్నీ తెలుసుకోవాలనుకుంటే అంటే 10 దానికి ఒక టూల్ అవసరం. అంటే అప్డేట్ అవ్వాలి మనిషి. ఇప్పుడు వరకు ఏదైతే ఉన్నాయన్నీ కూడా అన్నీ ట్రూ, నిజం. కానీ ఆ కాలమే. ఇప్పుడు కాలంతో పాటు అప్డేట్ అయినప్పుడు మనం కూడా ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళ ఇన్నర్ ఇంటెలిజెన్స్ తెలుసుకుని మీ ఆత్మజ్ఞానం పొంది నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవటానికి నువ్వు ఓపెన్గా ఉంటే అన్నీ అవుతాయి. ఈ టూల్ తీసుకోకుండా అవ్వదు. నువ్వు అమెరికా వెళ్ళిపోవాలనుకుంటే కళ్ళు మూసిన అమెరికా వెళ్ళిపోలేవు కదా. దాన్ని బాడీని అక్కడ తీసుకెళ్లాలంటే నువ్వు ఒక టూల్, ఒక ఫ్లైట్ టికెట్ తీసుకుని, ఒక ప్రోటోకాల్ తీసుకుని నువ్వు అమెరికాలో ల్యాండ్ అవ్వగలిగితే అక్కడికి వెళ్ళగలుగుతున్నావు. అది మామూలుగా అమెరికా వెళ్ళాలంటే పాత రోజుల్లో షిప్ మీద వెళ్ళేవారు. 3 నెలలు 6 నెలలు పట్టేది, అంతే కదా. ఇప్పుడు 24 అవర్స్లో నువ్వు జస్ట్ అక్కడికి రీచ్ అయిపోగలుగుతున్నావు. అంటే ఆ టూల్ దొరికిందే కదా. అలాగే ఇక్కడ శంబరా 360 సొల్యూషన్ ద్వారా ఈ దైవశక్తి, సనాతన సంస్కృతి ద్వారా ఈ యొక్క దీన్ని అందరికీ ఎడ్యుకేట్ అవ్వాలంటే ఏంటి, దీని గురించి తెలియాలి మొత్తం అంతా. ఇప్పటివరకు ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఏమైపోయింది, డైవర్ట్ అయిపోయింది మొత్తం అంతా కూడా. అంటే ఏదైతే చెప్తున్నారని నిజాలే, కానీ ఆ కాలంది. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్తున్నావు అమ్మా, పూజ చేస్తున్నావు, నిజంగా ట్రూ శక్తి వస్తుంది. నువ్వు సెల్ ఫోన్తో హలో అంటున్నావు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నీ శక్తి అంతా జీరో అయిపోతున్నది, వీళ్ళు దేవుడిని తిడుతున్నావు. అంటే ఆ కాలంలో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదు, పవర్ లేదు,
ఏమి లేదు కాబట్టి నీ శక్తి అంతా స్టోర్ అయి ఉండేది. నీకు అన్నీ ఏదనుకుంటే జరిగిపోయేది. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కానీ ఏం చేస్తున్నావు, పక్కన కాన్సన్ట్రేషన్ లేదు. గుడికి వెళ్తున్నాం కానీ అంత ఆదుర్ద, పక్కోడు తోతనంటూ ఆడితో తిట్టేస్తూ ఉంటావు అక్కడే. నువ్వు వెళ్ళిన వాల్యూ ఏముంది అంటే ఎంత ప్రశాంతంగా ఉండాలి అక్కడికి వెళ్తే. అవును. అంటే పవర్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు మామూలు గుడికి వెళ్ళావు, మామూలుగా అమ్మవారికి అనిపిస్తారు నార్మల్గా. అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళావు, నీ మైండ్ జీరోకి వెళ్ళిపోతుంది. అక్కడున్న పవర్ వేరు. అలాగే శంబాల, ఇది హయ్యర్ డైమెన్షన్, అది సోల్తో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇది బాడీతో కనెక్ట్ అవుతే, అది మైండ్తో కనెక్ట్ అవుతే, అది సోల్తో కనెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ అంతా సోల్ కనెక్షన్. అంతే సోలే అల్టిమేట్ అన్నిటికంటే ప్రపంచంలో, దాని మించిన ప్రపంచంలో లేదు. అంతని నీ చేసే సబ్జెక్ట్ అంతా కూడా సోల్తో కనెక్షన్. ఈ మైండ్ ఒప్పుకోదు, ఇది నమ్మదు, ఇది వినదు. ఇది ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎవరు? గ్రహాలు, అయ్యే కర్మలు. అది కర్మ గురించి ఇంత సబ్జెక్ట్ ఉంది మొత్తం అంతా. ఒక చిన్న టాపిక్ ఎంత దూరం తీసుకెళ్ళని చూసావు కదా. అవును. అంటే ఈ మధ్య కాలంలో ఈ హస్బెండ్ వైఫ్ ఇష్యూస్, డివోర్స్ అవ్వడము, లేకపోతే భార్య భర్తను చంపేయడము, లేకపోతే భర్త భార్యను చంపేయడము, అంటే ఏ కారణాలైనా అవ్వచ్చు, బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ దాకా వెళ్తున్నాయి. అంటే ఒక వ్యక్తిని అంతమొందించడం అనేది చిన్న విషయం కాదు. అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎందుకు భార్య భర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆలోచిస్తున్నారు? గుడ్డమ్మ, ఇదంతా కూడా రిలేషన్షిప్ అనమాట. రిలేషన్షిప్ అనేది జ్ఞానం, సరస్వతి మాతది. దాని తగ్గ ఏంటంటే ఒక నువ్వు దీని ఇంకంటే చాలా చెప్పు, దానికంటే జియోపతిక్ స్ట్రెస్ అనేది మెయిన్ కారణం అంటే నా రీసెర్చ్లో తెలిసిందనమాట. ఒక మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, చచ్చిపోతే నెగిటివ్ ఎనర్జీ. చచ్చిపోయిన తర్వాత మన బాడీని ఏం చేయాలి? పాజిటివ్గా ఉన్న ఎనర్జీ వన్స్ సోల్ వెళ్ళిపోయిన తర్వాత నెగిటివ్ ఎనర్జీగా ఎందుకు మారుతుంది? లేదు, సోల్ పోయింది కదా, సోలే పాజిటివ్. అది ఎనర్జీ ఫీల్డ్, అది ఉంది కాబట్టి నువ్వు వినగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు. ఎప్పుడైతే సోల్ పోయిందో ఈ శరీరం అంతా కుళ్ళిపోతుంది. బాడీ నెగిటివ్ ఎనర్జీ కానీ సోల్ మాత్రం పాజిటివ్ ఎప్పుడు ఎనర్జీ. ఎప్పుడు సోల్ ఉండని చెప్పి దాని వాల్యూ. సోలే దేవుడు, ఆత్మే దేవుడు. అంతే, ఆత్మే మెయిన్ అంటున్నాను. సబ్జెక్ట్ అంతా ఆత్మదే. అవును. శంబాలా 360 అంటేనే ఆత్మది మొత్తం అంతా. ఈ ఫిజికల్ బాడీ అనేది ఓన్లీ ఒక టూల్ అంతే. ఇది రిపేర్ చేసుకోవాలంటే దానివల్లే అవుతుంది, ఇంకేమీ కాదు. అందుకని ఒక మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, చచ్చిపోతే నెగిటివ్ ఎనర్జీ. చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి? బాడీని దహన సంస్కారాలు చేయాలి. మన సనాతన ధర్మంలో చెప్పింది. అవును. నేను ధర్మం గురించి మాట్లాడతాను, మతం గురించి మాట్లాడలేదు. నాది వన్నెస్, అందరినీ కలపాలని ఉద్దేశం అంతే. ఎప్పుడైతే మన దహన సంస్కారాలు చేస్తారు, ఎందుకంటే మన బాడీ దేని నుంచి వచ్చింది? పంచభూతాల నుంచి వచ్చింది. పంచభూతాల నుంచి వచ్చినప్పుడు ఈ బాడీ పంచభూతాల కలిసిపోవాలి. కలిసిపోవాలంటే ఏం చేయాలి? అగ్నితో దహనం చేస్తే అది బూడిదైపోతుంది, అగ్నితో దహనం అయిపోతుంది, ఏ మిగలలా. నెక్స్ట్ ఆ బూడిద వాటర్లో మిక్స్ అయిపోతుంది, ఆ బూడిద గాలిలో మిక్స్ అయిపోతుంది, యూనివర్స్లో కూడా కలిసిపోతుంది. అవశేషాలు ఏమి ఉండవు. ఏమైనా మిగిలినా కూడా అన్నీ కూడా వాటర్లో మిక్స్ చేసి కలిపేస్తారు. అంటే ఒక్క శేషం కూడా లేకుండా ఉంచుతారు. దీన్ని ఏమంటే దహన సంస్కారాలు అంటారు. దహనం అంటే ఫిజికల్ బాడీకి, సంస్కారాలు అనేది ఆత్మకి. అంటే ఈ ఆత్మ రీబర్త్ అవ్వాలి, ఇంకో జన్మని ఎత్తాలి, లేకపోతే అమ్మవారిలోన నీ ఆత్మ ఐక్యం చేసేయాలి. ఇదే జరగాలి. ఈ రెండు జరగకుండా కొంతమంది వాళ్ళ యొక్క ఆచారాలని, వ్యవహారాలను తెలియక అజ్ఞానంతో భూమిలో పాతున్నారు. ఈ భూమిలో పాతం వల్ల ఏమవుతుంది? శరీరం అంతా భూమిలో మిక్స్ అవుతాకి సైంటిఫిక్గా 7.5 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడైతే నీ భూమిలో శరీరాన్ని పాతేసావో, ఆత్మ దాని శరీరం గురించి మమకారంతో అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది, అది పైకి వెళ్దు. ఎప్పుడైతే భూమిలో పాతారో అది అక్కడే ఉంటుంది. అది ఉంచుకుంటాడు ఆయన కాలానుసారంలో, నీకు నాకు అమ్మేస్తాడు. మనం ఏం చేస్తున్నాం? మంచి ఇల్లు కట్టుకుని మంచి మంచి రంగులు వేసుకుని కొత్త ఇంట్లోకి వచ్చామనుకుంటున్నాం. ఇల్లు కొత్తది అయి ఉండొచ్చు, ఈ భూమి పద్దే కదా. దాన్ని పాత రోజుల్లో ఏం చేశారంటే, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక గుడి కట్టాలన్నా ఒక సిస్టమ్ ఉండేది. ఒక 18 నుంచి 28 అడుగుల వరకు భూమిని అంతా తవ్వి శుద్ధి చేయాలి, మట్టి అంతా తీసి పారబోసేయాలి. జీవనదిలో ఇసుక తీసుకొచ్చి పోసేవారు. జీవనది ఏంటంటే పుష్కరాలు జరిగిద్దని జీవనది అంటారు, ఎప్పుడు నీళ్ళు ఉన్నదాన్ని. తర్వాత పాము పుట్టమని తీసుకొచ్చేసేవారు. తర్వాత నవధాన్యాలు చల్లి యంత్రపతి చేసి శంకుస్థాపన చేసి కట్టి దానికి ఒక ఎనర్జీ ఫీల్డ్ క్రియేట్ చేసేవారు. అప్పుడు ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, అప్పుడు ప్యూరిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా కడుతున్నావా? ఈ వెస్ట్రన్ కల్చర్లో మనం ఇలాంటి బిల్డింగ్లు అన్నీ కట్టుకుంటున్నాం. కట్టుకుంటే కింద శ్మశానం మీద కూడా రేట్లు పెరిగిపోయిన తర్వాత అమ్మేస్తున్నారు. శ్మశానం మీద కూడా బిల్డింగ్లు ఉన్నాయి, కట్టేస్తున్నారు. కట్టేసిన వల్ల మనం అందులో ఉంటున్నాం.
ఎప్పుడైతే ఉంటామో మనకి ఒక గిఫ్ట్ ఆత్మ కూడా సోల్ కూడా ఆ ఇంట్లోనే కూర్చుని ఉంటుంది అక్కడే. మనతో ఎవరైతే లో ఫ్రీక్వెన్సీలు ఉంటారో వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఈ వచ్చేత్తం వల్ల ఇంట్లో గొడవలు అవుతాయి, ఈ దెబ్బలాటలు అవుతాయి. ఇదంతా డిజైన్. నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్తావు, ఆ సోలే నీకెందుకు వస్తుంది, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఇదంతా కార్మిక్ ఫ్యాక్టర్స్. దాన్ని నువ్వు జయించాలంటే నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే ట్రావెల్ చేసి నీ ఆత్మను పట్టుకున్నావో, ఈ మైండ్ ఎప్పుడైతే జీరోకి వెళ్ళిపోయిందో అది ప్రక్షాళన అయిపోయి ప్యూరిటీ అయిపోతే నీకు ఈ కష్టాలన్నీ ఉండవు, మళ్ళీ నువ్వు కలిసిపోతావు. అంటే ఎనర్జీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ప్రతిదీ కూడా. లో ఎనర్జీ ఉన్నప్పుడే కోపాలు వస్తాయి. కోపం అంటే ఏంటి, లో ఫ్రీక్వెన్సీ. నువ్వు నవ్వుతూ ప్రేమతో ఆనందంగా లవ్వులుగా ఉన్నావంటే నువ్వు హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్తావు, హై ఎమోషన్లోకి వెళ్తావు. ఈ ఫ్రీక్వెన్సీస్ లోలో ఉన్నప్పుడు ఈ కష్టాలన్నీ కూడా. కోపం వస్తుందా నీకు? వస్తుంది. ఎందుకు వస్తుంది? కోపం వస్తుంది ఎందుకంటే ఏమన్నా మాట అన్నారండి, ఓకేనా, సరే నీకు ఇది ఒక టూలు, ఇది కోపం తెప్పించే మాట నీకు ఇచ్చాను, ఇది తీసుకుంటే నీ దగ్గర ఉంటుంది, తీసుకోకపోతే నా దగ్గర ఉండదు. తీసుకోవద్దు. ఓకే. అలా మనం టిప్స్ పెట్టి జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ క్రియాలి. కోపం లేకుండా చేయగలగాలి. ఒక కోపం ఎంతవరకు అని తీసుకెళ్ళిపోతుంది. అంటే ఈ హస్బెండ్ వైఫ్ రిలేషన్స్లో ఉన్నవాళ్ళు అంటే ఎవరైనా కావచ్చు, ఆర్ఎల్స్ ఫ్యామిలీస్లో కూడా కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఈ డిస్టర్బెన్సెస్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటారు? మా దగ్గరికి వచ్చి ఇద్దరు ఆస్ట్రాలజీ కరెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంట్లో జియోపతి స్ట్రెస్ ఉంటుంది, దాన్ని క్లియర్ చేసుకుని నేను చెప్పి టిప్స్ కనుక ఫాలో అవుతే విడిపోయిన కూడా కలిసిపోయారు. ఆఖరికి ఉన్న 3 పిల్లలు డైవర్ తీసుకున్న కూడా ఇద్దరు చాలా హ్యాపీగా సంతోషంగా కలిసి ఉన్నారు కూడా మన దగ్గర ఉన్నారు. అంటే మీరు ఇద్దరు రావాలన్నారు. ఇక్కడేమో ఒక పార్ట్నర్ నమ్మరు, అంటే ఇద్దరు భర్త కావచ్చు భార్య కావచ్చు, ఒకళ్ళు నమ్మరంటే ఇంకోళ్ళు ఆబ్వియస్లీ నమ్మరు. ఇదో డిస్టర్బెన్స్ ఉంటుంది. నువ్వు చెప్పింది నేను వినాలా, నేను అక్కడికి ఎందుకు రావాలి, ఆయన నేను ఎందుకు నమ్మాలి, ఇది ఇంకొక గొడవ. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి మీరు వచ్చి నేను చెప్పి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, అవి కనుక మీరు చేయగలిగితే ఆటోమేటిక్లీ వాళ్ళు మీకు కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చిన తర్వాత మీకు అన్ని మొత్తం సొల్యూషన్ చేస్తాను. మీకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే కంపాటబిలిటీ లేదు ఇద్దరికి. ఆ కంపాటబిలిటీ లేనప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ కంపాటబిలిటీని ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు మనం ప్రతిదీ చేసుకోవచ్చు. యూనివర్స్లో ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ లేకుండా లేదు, అన్నింటికి మన సొల్యూషన్ ఉంది మొత్తం అంతా. అంటే ఫస్ట్ నీ మైండ్ సెట్ మార్చుకోవాలంటే ఒక టూల్ ఇస్తాను ఫస్ట్ నేను. ఓకే. నీ ఆలోచన మారుతుంది. ఎప్పుడైతే మారింది నువ్వు కావాలని కోరుకుంటావు, ఆయన వద్దంటారు, అయినా వల్ల నువ్వు చేసే సాధన వల్ల ఆయనలో మార్పు రావడం జరుగుతుంది. మనిషి ఆలోచన ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పుడూ మార్పు వస్తూ ఉంటుంది. ఈ ఆలోచనని దేంతో కనెక్ట్ అయ్యని చెప్పాను, 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 నవగ్రహాలతో కనెక్ట్ ఉంటాయి. ఈ గ్రహాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి కదా, ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆలోచనలు కూడా మారిపోతాయి. ఈ నిమిషంలో నువ్వు నెగిటివ్గా ఉండొచ్చు, కానీ మనం ఏమనుకుంటాం, జీవితాంతం వీడింతే ఇలాగే ఉంటాడు అనుకుంటాం. కానీ వాడు ఆలోచన మరి మారుతుంది, వాడు పాజిటివ్ అవుతాడు, మళ్ళీ వాడిని యాక్సెప్ట్ చేస్తాడు. అంటే ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేస్తాం ఇది నుంచి కావాలి అని. నువ్వు ఇస్తే అది వస్తుంది, నువ్వు కావాలనుకుంటే రాదు. ఫస్ట్ ఇవ్వాలి. ఫర్గివ్నెస్ అండ్ లవ్. క్షమించు, ప్రేమించు. చిన్న లైఫ్ అండి. ఈ లైఫ్లో మనం దూరం చేసుకుని ఎక్కడో ఏదో ఉందనుకుని మన ఇబ్బంది పడేదానికంట మనం సంతోషంగా ఉండి మన ఇల్లుని ఒక హార్మనీగా మనం ప్లాన్ చేసుకుని హార్మనీ డెవలప్ చేసుకుని ప్రేమించడం, క్షమించడం, ఇది కనుక మనం డెవలప్ చేసుకుంటాకి ఈ శంబలా 360 సొల్యూషన్ ద్వారా మీకు హెల్ప్ చేస్తుంది. అంటే ఇక్కడ దైవశక్తి కావాలి, అమ్మవారి శక్తి కావాలి. నువ్వు మామూలుగా గుడికి వెళ్తున్నావు, పూజ చేస్తున్నావు, శక్తి వస్తున్నది, సెల్ ఫోన్తో హలో ఉన్నా పోతున్నది, అది పోకుండా ఉంటానికి ఇంకా బియ్యాన్ని కావాలి. అది ఇక్కడ శంబలా 360లో ఉంది. ఓకే, అంతే కదండి, ప్రతిదీ కదా అప్డేట్. మనం ఏంటంటే ఇప్పటికప్పుడు అప్డేట్ అయినప్పుడే మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అప్డేట్ అవ్వకుండా నెగిటివ్గా థింక్ చేస్తే కష్టాలు అలాగే ఉంటాయి. నువ్వు ఇంకోటి పెళ్లి చేసుకుని అలాంటి వస్తాడు. అందులో ఈయన్ని మనం మార్చుకుంటే ఇంపార్టెంట్. అంటే పెళ్ళి అనేది మన సనాతన ధర్మంలో ఒకసారి చేసుకుంటే జీవితాంతం అతనితో కలిసి ఉండాలి. అంటే ఇదంతా డిజైన్డ్. నేను మీకు చెప్తాను చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్లో మీకు బాగా అర్థమైపోతుంది. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారు. తెలుసా మీకు? తెలుసు. ఏం జరిగింది? అమృతం కోసమని చిలికారు. ఏమొచ్చింది ఫస్ట్? కాలకోట విషయం వచ్చింది. ఓకేనా? ఆ విషయాన్ని ఏం చేశారు? ఎవరు తాగాలా అని తీసుకెళ్తే అటు తిరిగి శివయ్య దగ్గర ఈశ్వరుడికి ఇచ్చారు. ఆయన కంటల్లో దాచుకున్నారు. తర్వాత ఇంకా ప్రయత్నం చేస్తే లక్ష్మీదేవి వచ్చింది, ఇంకా ప్రయత్నం చేస్తే కామధేను వచ్చింది, ఇంకా ప్రయత్నం చేస్తే కల్పవృక్షం వచ్చింది, ఇంకా ప్రయత్నం చేస్తే అమృతం వచ్చింది. ఇదే కదా మొత్తం. ఈ టోటల్ ఎపిసోడ్ మీకు ఏమర్థమైంది? అమృతం రావాలి అంటే దానికి ముందు చాలా ఉన్నాయి. సో అవన్నీ వచ్చిన తర్వాతనే అమృతం వస్తుంది. ఒకటేసారి అమృతం అనేది రాదు. సరే, నాకేమర్థమైందంటే
నాకు నా పర్ఫెక్షన్ ఇది, ఆ, అది నాకు అనిపించింది. అది నీకు నీకు అనిపించవచ్చు. నీకు నిజం అనిపిస్తే నిజం నువ్వు ఫాలో అవ్వు, నిజం అనిపించకపోతే మాని. దీని ఏం కాంట్రవర్సీ ఏం కాదు. నాకు స్వయంగా నా అనుభవం నాకు ఏమనిపించిందంటే, ఈ సంసార సాగరంలో అంటే పాల సముద్రం అన్నారు కదా, అవును. ఈ సంసార సాగరంలో మనకు వచ్చే కష్టాలు, మూడు పిల్లల దెబ్బలాటలు, ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇదంతా విషయం. మ్హూ. అర్థమైందా? నీకు లైఫ్లో ఎన్ని వచ్చేసినాయి అంటే ఏంటి, నువ్వు ప్యూరిటీ అవుతున్నావు. ఓకే. శివుడు మింగుతాం కాదు, నువ్వు మింగాలి. మ్, నువ్వు కంటలో పెట్టుకోవడం కాదు, నువ్వు డైజెస్ట్ చేసుకోవాలి దాన్ని. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అనేది ఒక ఫ్రాగ్ లాంటిది, వదిలేస్తే పెద్ద అయిపోతుంది. చిన్నగా ఉన్నప్పుడే నువ్వు మింగేసావు అనుకో, నువ్వు ఇంకా ప్రయత్నం చేసావు అనుకో, డైజెస్ట్ అయిపోతుంది కదా, ఇంకా ప్యూరిటీ అయిపోయింది కదా, నీకు లక్ష్మీదేవి వస్తుంది, అబెండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది, ప్యూర్ మనీ. కామధేను 360 డిగ్రీస్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి నీకు రివర్స్ డిసీజ్, రివర్స్ ఏజ్ వస్తుంది. కల్పవృక్షం అంటే రిలేషన్షిప్ బిల్డ్ అయ్యి నువ్వు ఇంట్లోనే దేవుడు అయిపోతావు, నీ ఊళ్ళో దేవుడు అయిపోతావు, నీ రాష్ట్రంలో దేవుడు అవుతావు, నీ ప్రపంచంలో దేవుడు అవుతావు. తర్వాత అమృతం అంటే మోక్షం, అది ఎన్లైట్మెంట్ వస్తుంది. నాకు అలా అర్థమైంది. ఓకే. అంటే దాన్ని మనం చెప్పిన ప్రతి విషయాన్ని మనం దానికి మన దైనందిక జీవితంలో మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అందరూ ఆలోచనలు మార్చగలిగి వాళ్ళందరినీ హార్మనీ క్రియేట్ చేయగలిగితే లైఫ్లో అంతకంటే కావాల్సింది ఏముంది. అంటే ఒక మంచి మెసేజ్, అంటే ఈ మెసేజ్ అనేది మన అందరిలోకి తీసుకెళ్ళగలిగితే కనుక సక్సెస్ రావాలి అంటే కూడా ఇట్ టేక్స్ టైం. కష్టం వచ్చిందంటే దీని అదృష్టం ఏంటి, నువ్వు ప్యూరిటీ అవుతున్నావు, నీ లైఫ్ ఎన్లైట్మెంట్ అవ్వబోతున్నది. నాకు కష్టం వచ్చింది, నాకే కష్టం వచ్చింది, నేనేం కర్మ చేయలేదు, నాకేం పాపం వచ్చింది అని నువ్వు తలబాదుకుని నువ్వు అదే దాన్ని ఆలోచించడం వల్ల ఈ యూనివర్స్లోకి అదే కష్టం ఇంకా వెళ్ళిపోయి ఇంకా మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. దాని సొల్యూషన్ దొరకట్లేదు. నువ్వు సొల్యూషన్ గురించి ఎప్పుడైతే ఆలోచించాలంటే ఇక్కడికి శంబరా 360 సొల్యూషన్స్ రైట్ ఫిష్ ప్లాట్ఫామ్ అనేది నీకు ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా ఎక్స్పీరియన్స్తో, విన్నది నమ్మద్దు, చూసింది నమ్మద్దు. ఎవరైనా నా దగ్గరికి వచ్చారంటే ఫస్ట్ నేను అనుభవం చూపిస్తాను, నీ మైండ్ జీరోకి వెళ్ళిపోయేలా చేస్తాను. ఎప్పుడైతే మైండ్ జీరోలోకి వెళ్ళిపోయావో నీ సోల్ యాక్టివేషన్ అయిపోయి నీ బాడీ రిపేర్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఈ టెక్నిక్ అనేది ఇప్పుడు ఎక్కడ లేదు బయట. ఇది ఏస్ ఇంటెలిజెన్స్, ఇది అల్టిమేట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్తున్నాను మొత్తం అంతా. ఇది మనదే, మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని మళ్ళీ మన వెనక్కి తీసుకెళ్ళి ప్రపంచాన్ని ఇది అందిందాం అనుకుంటున్నాం మొత్తం అంతా. ఒక్క దాంట్లోనే అన్నీ పెడతాం జరిగింది మొత్తం అంతా కూడా. అది అనుభవం పొంది మన అందరికి ఇవ్వగలిగితే అప్పుడు ఆటోమేటిక్ నువ్వు కూడా నేర్చుకోవచ్చు. అందరికీ నేర్పిత్తకు రెడీగా ఉన్నాం మనం అంతా. ఇది A to Z 1 to 12 అంతా ఒక సిస్టంలో పెడతాం జరిగింది మొత్తం అంతా. కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం మన సరౌండింగ్స్లో, చాలామంది కోపం వస్తుంది ఊరికే మాట అంటే చాలు. అంటే అంటారు కదా, ఏంటి తోక తొక్కిన పాములో లేస్తున్నావు ఎందుకురా అని అంటూ ఉంటారు. సో ఆ మనిషికి ఎందుకు అంత కోపం వస్తుంది, దేనివల్ల? అది తను తగ్గించుకోలేడా? తగ్గించాలంటే టూల్ కావాలి. ఓ, టూల్ లేకపోతే ఇది అవ్వదు. నువ్వు అనుకుంటే అయిపోదు. కోపం తగ్గించుకొని అందరూ అనుకుంటారు పాపం. ఎవడు కావాలని తిట్టడు, కావాలని కొట్టడు, ఆ ఎమోషన్ అలా చేపిస్తుంది. లేకపోతే ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ సోల్ మన బాడీలోకి వచ్చేస్తుంది, అది కొట్టేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొన్ని రోడ్డు మీద యాక్సిడెంట్ జోన్ అని పెడతారు. రోజు అక్కడ ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది? అక్కడ సోల్ ఉంటుంది. కరెక్ట్గా ఆ డ్రైవర్ ఎవరైతే వచ్చినప్పుడు అది అందరూ ఎంటర్ అయిపోతుంది, అక్కడ యాక్సిడెంట్ అయిపోతే తప్పుకుంటుంది. అందుకని ఇలాంటి దుక్కును కూడా మనం ఈ సొల్యూషన్స్ కనుక ఈ జియోపతిక్ స్ట్రెస్ ఈ డివైస్ ఎవరైతే మన అమ్మవారి శక్తితో ప్రతిష్ఠించగలిగామో అది యాక్సిడెంట్ జోన్, హార్మనీ జోన్ అయిపోతుంది మొత్తం అంతా. అందుకని గుళ్ళన్నీ ఎక్కడ కడతారు? కొండల మీద కడతారు. ఎందుకంటే కొండల మీద నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అందుకని భూమి లోపల ఐరన్ నిక్షేపాలున్నా, భూమి లోపల బొగ్గు నిక్షేపాలున్నా, భూమి లోపల మనుషుల తాలూకు జంతువుల తాలూకు కలేబారున్నా, భూమి లోపల సీపేజ్ వాటర్ ట్రావెల్ అవుతున్నా అక్కడ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడే సోల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ అన్నిటిని మనం రిమూవ్ చేసుకోగలిగినప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చేది. అంటే సైన్స్ దానికి తెలియదు. సైన్స్ ఏమంటారంటే సైకోసోమాటిక్ ప్రాబ్లం అంటారు. అంటే ఆ లోపల దడదడగా ఉంటుంది చాలామందికి. నేను ఎంతోమందికి నేను ట్రీట్మెంట్ చేసి ఆ సోల్కి రీబర్త్ చెప్తాం. మనం ఎప్పుడు కూడా ఏది హార్మ్ చేయకూడదు. మన ప్రతిదీ కూడా హార్మనీగా ఉండాలి, మనం హెల్ప్ఫుల్గా ఉండాలి, మన కష్టం లేకుండా చేయగలం, ఒక ధైర్యం ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాలి. ఆటోమేటిక్లీ వాళ్ళకి మంచి జరుగుతుంది మొత్తం అంతా. మనం మంచి చేతం కోసం ఎదురే చేయొచ్చు. తప్పు చేయొద్దు, మోసం చేయొద్దు, మోసపోవద్దు. మోసపోతాం తప్పే, మోసం చేస్తాం తప్పే. ఈ రెండూ కాకుండా మనం ప్యూరిటీలో ఉండాలి, నిజం మాట్లాడాలి. అప్పుడు మన ధైర్యం ఉంటుంది. అదే ఆత్మశక్తి, ఆత్మకు ఉండే ధైర్యం అది. ఈ బ్రెయిన్ ఎప్పుడు సింగ్ చేస్తూ ఉంటుంది, భయపెట్టేస్తూ ఉంటుంది, అదైపోతుంది ఇదైపోతుంది. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఆత్మని ఎవరో చేయలేరు. ఆత్మను నువ్వే పెంచుకోగలుగుతావు. దానికి నువ్వు నీతో కనెక్ట్ అవ్వాలి, నువ్వు ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి, నువ్వు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. దానికి అన్నిటికీ కూడా ఈ కొత్త అప్డేటెడ్ వెర్షన్ ఇదంతా కూడా. అప్డేటెడ్ స్పిరిచువాలిటీ, అప్డేటెడ్ సైన్స్, అప్డేటెడ్ మెడికల్ సిస్టమ్.